అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అన్నదమ్ములు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు పొరుగురు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకు వచ్చింది. అతను పెద్దవాడితో, నాయనా, నేను బ్రతకను. ఇంతవరకు కలిసి ఉన్నట్లే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి. వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం. అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఆఖరు క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్లు చిన్నవాడి భార్య గమనించింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు. తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించటం జరిగింది. ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు. అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారం చేశారు. తరువాత చిన్నవాడితో వాడి భార్య, మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అంది. దేన్ని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు. ఏమీ తెలియదు. చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు. ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుక్కు చెప్పుకున్నారేమో. ఆయన ఆ సంగతి మీతో అనకపోవడం నుంచి అనుమానంగా ఉంది అన్నది చిన్నవాడి భార్య. మా అన్న అలాంటివాడు కాదు అన్నాడు చిన్నవాడు. డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పడం కష్టం అన్నది వాడి భార్య. ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు. మామగారు బతికి ఉన్నంతకాలము ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవడమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడడానికి ఒక ఆధారం కూడా దొరికింది. ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకొని వృద్ధి చెందసాగింది. వాడు ఒకరోజు పెద్దవాడితో, నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట, ఏమిటది అన్నాడు. ఏముందిరా, తాను పోయినాక కూడా మనం ఇలాగే కలిసి అన్నాడు పెద్దవాడు. చిన్నవాడికి తృప్తి కలగలేదు. వాడి అసంతృప్తిని వాడి భార్య పనిపెట్టుకొని పెంచింది. ఒకరోజు వాడు పెద్దవాడితో వేర్లు పడదామన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు. చిన్నవాడు తనకు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయట పెట్టేశాడు. పెద్దవాడికి నోటమాట రాలేదు. వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకొని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకొని ఇవ్వగలిగినంత సొమ్ము ఇవ్వమన్నాడు. వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు. వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి ఆబాల్యమిత్రుడు. డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావలసి వచ్చిందిరా అని వాడు పెద్దవాణ్ణి అడిగాడు. పెద్దవాడు చెప్పటానికి సంశయించాడు. వడ్డీ వ్యాపారి కొడుకు, నాకు కూడా చెప్పరానంత రహస్యమా ఏమిట్రా అన్నాడు. మళ్ళీ ఎక్కడా అనకు. మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం. ఆ కారణంగా వాడు నాతో వేర్లు పడటానికి సిద్ధమవుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరమూ కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు. పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూటకట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు. మర్నాడు చిన్నవాడితో, తమ్ముడు, నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి. పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మన ఇద్దరినే తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న రాత్రి నాకు కలలో కనపడి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకోవాలని, మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు. వెంటనే చిన్నవాడు, చాలా తమాషాగా ఉన్నదే, నాన్న నాకు కూడా రాత్రి కలలో కనపడి, ఒరే, మీ అన్న దురాశాపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి
వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకొని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు. పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకు ఆశ్చర్యం? నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు. చచ్చేటట్లు చివాట్లు కూడా పెట్టాడు. నాకు బుద్ధి వచ్చింది. మనం ఎప్పటికీ విడిపోం అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను.